ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్విక ఆత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేయు ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. క్లెమెంట్ జూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, మరియు వారి తల్లి గారైన షీలామేరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, నిత్యము దేవుని యొక్క సంరక్షణ తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ అక్షయాలను దేవుడు దీవించమని, అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ సునీతాన్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, శక్తిని, బలాన్ని ప్రసాదించమని, త్వరగా కోలుకునే కృపను దయచేయమని, ఆమెలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులందరినీ దీవించమని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎంగల రఫాయల్ సుధారాణుల కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అన్ని మెరుగుపడాలని, చేస్తున్న బిజినెస్ లో దేవుడు తోడుగా ఉండాలని, మైకిల్ ఫిలిక్స్ ని దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయల్ సుధారాన్ని మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సృజనకి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, చేయుచున్న ప్రతి పనిలో దేవుడు తోడ్పడి ఉండాలని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పించేవారు జ్యోతిమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ అని దేవుడు దీవించి దేవుని ప్రణాళిక ప్రకారము మంచి సంబంధాన్ని ప్రసాదించమని, త్వరగా వివాహం జరిగే కృపను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు ముచర్ల తెరీసా మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బి మేరీ మార్గరెట్ కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బి మేరీ మార్గరెట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవికిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదరుల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ రాహుల్లను దేవుడు దీవించమని, రాహుల్ కి పిఆర్ దయచేయమని, భారతికి సేఫ్ డెలివరీని ప్రసాదించమని, ఇన్నారెడ్డిని దేవుడు దీవించి వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాలాను దేవుడు దీవించి అంధకార చీకటి శక్తుల నుండి, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా సుస్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా స్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా. దేవుని యందు భయభక్తులు గలవారులారా, పిన్నలారా, పెద్దలారా, మన దేవుని స్తుతింపుడు. ఏలైనా ఇప్పుడు దేవుని రక్షణమును బలమును వచ్చి ఉన్నది. క్రీస్తు తన అధికారమును నెరవేర్పినాడు. హల్లెలూయా. పవిత్రాత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన, దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను హేరాళముగా దీవించమని, వారి కుటుంబంలో ఉన్న కొరతలు, బాధలు, సమస్యలు తొలగించి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, అనేకమైన ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి
ప్రతి ఒక్క బిడ్డను కూడా నిరాళముగా దీవించమని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయున్న పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచేసి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మాకు నూతన జన్మను వసగితివి. ఇప్పుడు నీ ప్రజలమైన మా విశ్వాసమును నమ్మకమును బలపరపుము. తద్వారా నీ వాగ్దానములను శంకింపక వాటి పరిపూర్తి కొరకు నిరీక్షించుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి 28 వచనముల వరకు. అంతియోకియా నుండి, ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జన సమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బాకు ప్రయాణమై పోయెను. పౌలు, బర్నబా దెర్బాలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, పిసిదియాలోని అంతియోకియానకు వెళ్ళిరి. అక్కడ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెనని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియానకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగి చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియో వారికి తెలియచేసిరి.
అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 31వ వచనం వరకు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడకుడు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాటలు మీరు వినియున్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళినందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను, ఏలైనా ఈ లోకాధిపతి వచ్చి ఉన్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు ఇచ్చట నుండి వెళ్ళుదము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరి తలంపులు నెరవేరాలి అని, మనందరి సమస్యలు తొలగిపోవాలి అని ప్రార్థిస్తూ ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు కావలసినటువంటి దీవెనల వర్షాన్ని కుమ్మరించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడకుడు అని ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము ప్రతిరోజు దివ్య పూజా బలిలో మనం వింటూ ఉన్నాం. పరలోక ప్రార్థన అయిపోయిన తర్వాత 2వ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని. ఇది చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. దేవుడు మనందరికీ ఇచ్చేటువంటి గొప్ప వరం. ప్రియ సహోదరులారా, చాలాసార్లు ప్రజలు మనకి డబ్బులు ఇస్తూ ఉంటారు, బహుమతులు ఇస్తూ ఉంటారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవ సందర్భంగా మన స్నేహితులు, శ్రేయోభిలాషులు వచ్చి మనల్ని అభినందిస్తూ ఉంటారు. వారి యొక్క ప్రేమకు తగిన విధముగా చిన్న చిన్న బహుమతులతో మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు ఇచ్చుచున్నాను. ఈ లోకము వలె నేను ఇచ్చుటలేదు. ఈ లోకములో ఏ వస్తువు ద్వారా మనకు సమాధానం లభించదు అని, ఏ వ్యక్తి ద్వారా మనకు సమాధానం లభించదని, ఒకవేళ వచ్చినా వారు ఇచ్చినా కూడా అది తాత్కాలికమైనటువంటి సంతోషమే, తాత్కాలికమైనటువంటి సమాధానమే అని ప్రభు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకము వలె నేను ఇచ్చుటలేదు అని అంటున్నాడు. ప్రియ సహోదరులారా, అందుకనే ప్రభు ఉత్థానమైన తరువాత శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు మీకు శాంతి కలుగునుగాక అని పలుకుతున్నా. అలాగే యేసు ప్రభు ఇద్దరిద్దరు శిష్యులను అనేక పల్లెలకు, పట్టణాలకు పంపిస్తూ, మీరు వెళ్ళండి, నా శక్తితో, నా ఆత్మతో మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. మీరు ఏ ఇంటిలో ప్రవేశిస్తారో మొట్టమొదటిగా నా శాంతి సమాధాన దీవెనలు ఆ ఇంటికి చేరునుగా కానీ
ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుకు తెలుసు ఈ లోకములో ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నా సమాధానం లేకపోతే, సంతోషము లేకపోతే, నెమ్మది లేకపోతే, ఆనందము లేకపోతే జీవితంలో ఒక అర్థం అంటూ ఉండదని ప్రభువుకు తెలుసు. కానీ ప్రియ సహోదరులారా, ఆ శాంతి సమాధానం ఈ లోకం ఇయ్యలేదు అని తెలుసు. అందుకనే ఆ శాంతి సమాధానాన్ని దేవుడే మనకు పంపిస్తున్నాడు. దేవుడే మనకు వరముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అని, నా సమాధానాన్ని మీకు ఇస్తూ ఉన్నాను అని. ఆయన శాంతి సమాధానాన్ని మనందరి మీద కుమ్మరిస్తున్నాడు. తన శిష్యుల ద్వారా ఇంటింటికి పంపించి ప్రతి ఇంటిలో ఆ శాంతి సమాధానం ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో ఎన్నెన్నో సాధిస్తూ ఉంటాం. జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటాం. ఎన్నో పదవులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, ఉద్యోగాలు, ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు సమాధానం మనకు కనిపించకపోతే, సంతోషము మనకు కనిపించకపోతే, ఎంత సంపాదించుకున్నా అవన్నీ కూడా ఒక ముళ్ళబాటలాగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. కఠినమైనటువంటి మార్గంలాగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రభు అంటున్నాడు, ఈ లోకములో ప్రజలకు సమాధానము కావాలి, శాంతి కావాలి, ఆనందము కావాలి. ఇవి లేకపోతే మనిషిగా జీవించలేడు, మనిషి నెమ్మదిగా జీవించలేడు, మనిషి సంతోషంగా జీవించలేడు అని చెప్పి, మనిషికి ఏమి అవసరం అని అంటే శాంతి సమాధానం అవసరం. చాలామంది సహోదరులారా ఫోన్లు చేసి అడుగుతుంటారు, అయ్యా మా కుటుంబంలో ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు గొడవలే, రకరకాల ఇబ్బందులయ్యా, కుటుంబ సభ్యుల మధ్య శాంతి సమాధానం లేదు, మా కుటుంబంలో సమాధానమే లేదయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకమే కనుక సమాధానాన్ని ఇవ్వగలిగితే దేవుని సహాయాన్ని కోరి ఉండేవాళ్ళు కాదు. ఈ లోకములో వస్తువులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలు కనుక ఆ శాంతి సమాధానాన్ని ఇవ్వగలిగితే దేవుని సహాయాన్ని కోరేవాళ్ళు కాదు. ప్రియ సహోదరు గమనించండి, ఆస్తులే, ఐశ్వర్యాలే, పేరు ప్రతిష్టలే జీవితానికి కావలసినటువంటి శాంతి సమాధానాన్ని ఇవ్వగలిగితే ఏ వ్యక్తి దేవుని ఆశ్రయించేవాడు కాదు. ఏ వ్యక్తి దేవాలయాలకు వెళ్ళి అయ్యో మేము చేసినటువంటి పాపాల మూలముగా, మేము తొక్కినటువంటి అడ్డదారుల మూలముగా, మేము చేసినటువంటి అన్యాయాల మూలముగా, మేము కూడగట్టుకున్నటువంటి ఆస్తుల మూలముగా మా కుటుంబం మీదకి ఏదైనా శాపం వస్తుందేమో, ఏదైనా రోగం వస్తుందేమో, ఏదైనా సమస్య వస్తుందేమో, దేవుడు మేము చేసిన పాపాలను క్షమించడేమో, మా మీద తీర్పు విధిస్తాడేమో, మా కుటుంబాలు ఏమైపోతాయో, మేము చేసినటువంటి పాపాలకు మా కుటుంబంలో మా బిడ్డలు బలి కాకూడదని కోటీశ్వరులైనా, కోట్లకు పడగలెత్తిన వాళ్ళైనా దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుని సమాధానాన్ని కోరుకుంటున్నారు. అయ్యా మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని చల్లగా కాపాడయ్యా, మాకు శాంతి సమాధానాన్ని దయచేయ్యా అని వాళ్ళు కూడా దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వెళుతున్నారు. మనందరికీ తెలుసు, ఈ లోకములో ఉన్న వ్యక్తుల ద్వారా మనకు సమాధానం అనేది తాత్కాలికమే, కొద్ది కాలమే, కొంతకాలమే అని తెలుసు. ఈ లోకములో ఉన్నటువంటి డబ్బులు, ఆస్తులు, ఐశ్వర్యాలు మనకిచ్చే సంతోషం కొంతకాలమే అని తెలుసు. అందుకనే శాంతికి కారకుడైనటువంటి ఆ ప్రభువు దగ్గరికి మనం వెళుతూ ఉన్నాం. అందుకనే ప్రియ సహోదరులారా, ఆయన ఉత్థానం అవటంతోనే మీకు శాంతి కలుగునుగా. కానీ అలాగే కుటుంబంలో శాంతి లేకపోతే అల్లకల్లోలం, మన గ్రామంలో గ్రామస్తుల మధ్య శాంతి సమాధానం లేకపోతే అల్లకల్లోలం, మన మండలంలో, మన రాష్ట్రాలలో, మన జిల్లాలలో, మన దేశాలలో ఈ శాంతి సమాధానం లేకపోతే అల్లకల్లోలాలు జరిగిపోతున్నాయి. దేశానికి మధ్య శాంతి ఒప్పందం, సమాధానాలు లేకపోతే యుద్ధాలు, భయంకరమైనటువంటి బాంబుల దాడుకు మనం గురి అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నా
శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను. మీరు కలవరపడవద్దు, మీరు భయపడవద్దు. లోకం వలె తాత్కాలికమైన సమాధానాన్ని నేను ఇవ్వటం లేదు, దీర్ఘకాలికమైనటువంటి సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అని ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరి కుటుంబంలో ఆ సమాధానం ఉందా? మనందరి కుటుంబంలో ఆ శాంతి ఉందా? దానికోసమే కదా మనం ప్రభు ముందు కూర్చుని ఉన్నాం. ఆ శాంతి సమాధానం లేదు. బిడ్డల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, వీటన్నిటి మూలంగా మనం శాంతి సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాం. అందుకని ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారికి ఆ సమాధానాన్ని అనుగ్రహిస్తాను. నన్ను వెంబడించే వారికి, నా చిత్తానుసారం జీవించే వారికి ఆ సమాధానాన్ని నేను అందజేస్తాను అని. మీ పాప శాపములను తొలగించి మీకు శాంతి సమాధానాన్ని అందజేస్తాను, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు అని ప్రభు ఇక్కడున్నటువంటి మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఆ ప్రభుని అడుగుదాం. శాంతికి నిలయమైనటువంటి ప్రభు, కరుణామయుడైనటువంటి ప్రభు, మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి ప్రభు, మన కోసం తన ప్రాణాన్ని ధారపోసినటువంటి ప్రభు, మూడవ రోజు ఉత్థానమై మీకు శాంతి కలుగునుగాక, మీరు భయపడవద్దు అని శాంతినే మనందరికీ ఒక వరముగా ప్రసాదించినటువంటి ప్రభు మనందరినీ దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అని తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పఠనాల ద్వారా మాకు శాంతిని ప్రసాదించినందుకు, సమాధానం అనే వరాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మా అందరి కుటుంబంలో ఈ సమాధానాన్ని కోల్పోతూనే ఉన్నాం, ఈ శాంతిని మేము కోల్పోతూనే ఉన్నాం. పొందుకోవలసిన వాటిని పొందుకోక అనేకమైనటువంటి శ్రమలకు, బాధలకు గురి అవుతున్నాము తండ్రి. యేసయ్యా, ఈ యొక్క వాక్యము ద్వారా మరొకసారి మమ్ము బలపరుస్తున్నందుకు, మాకు ధైర్యాన్ని నూరుపోస్తున్నందుకు మీకు స్తోత్రము తండ్రి. ఈ దివ్య పూజా బలిలో ఈరోజు పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఏ విషయంలో సమాధానాన్ని కోల్పోయారో, ఏ సమస్యలతో సంతోషాన్ని కోల్పోయారో, ఏ ఇబ్బందుల ద్వారా శాంతి సమాధానానికి దూరముగా జీవిస్తూ ఉన్నారో, ఈ బిడ్డలను చల్లగా దీవించండి ప్రభువా. తెలుసో తెలియక మేము పొరపాటు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని మాకు శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభువా. అది పోగొట్టుకుని ఎన్నో సంవత్సరాలు అవుతుంది, సఖ్యత లేదు. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సమాధానము, సఖ్యత లేదయ్యా. ఒకరికొకరు మాట్లాడుకోవటం లేదు. మనస్పర్ధాలు, గొడవలు, విభేదాలు, కక్షలతో మేము జీవిస్తున్నామయ్యా. మా పాప శాపములన్నిటిని కూడా తొలగించండి. ఓ సమాధానకర్త, మీ శాంతి సమాధానాన్ని మా హృదయములోను, మా కుటుంబంలోను హేరాళముగా కుమరించమని, మా బలహీనతలు ఏమై ఉన్నాయో, మా సమస్యలు ఏమై ఉన్నాయో, మా ఇబ్బందులు ఏమై ఉన్నాయో ఈరోజే వాటన్నిటిని కూడా క్షమించి తొలగించి ప్రభువా, మాకు సంతోషాన్ని దయచేయమని, నెమ్మదిని దయచేయమని, సమాధానాన్ని దయచేయమని, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. శాంతి సమాధానాన్ని మేము కోల్పోతే అనేకమైనటువంటి సమస్యలు దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ప్రభువా. అవును తండ్రి, ఈరోజు మా కోసం బలిలో శాంతి సమాధానాన్ని వరముగా ఇచ్చిన తండ్రి, వాటిని మేము పోగొట్టుకోకుండా మీరిచ్చినటువంటి శాంతి సమాధానాన్ని నిలబెట్టుకుని మీకు యోగ్యకరమైనటువంటి జీవితాన్ని, మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి ఎల్లప్పుడూ కూడా మేము సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో, ఐశ్వర్యంతో మేము వెంబడించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలను, కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలతో విడిపోయినటువంటి బిడ్డలను, వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలను, చదువుకుంటున్నటువంటి బిడ్డలను, యవనస్తులను, ఉద్యోగం లేక సతమతమవుతున్నటువంటి బిడ్డలను, కుటుంబంలో శాంతి సమాధానాన్ని కోల్పోయినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా.
ఈ దివ్య పూజా బలి ద్వారా మరొక్కసారి మా అందరి పాపములు క్షమించి మీ ఉన్నతమైన శక్తి కలిగినటువంటి శాంతి సమాధానాన్ని మా అందరి మీద కుమ్మరించమని, మమ్మల్ని ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి అడిగి ఉన్నారో వారందరినీ ఆశీర్వదించమని, దివ్య పూజా బలులు సమర్పించిన బిడ్డలను దీవించమని, విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలను దీవించమని, అనేక విధాలుగా ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తూ టెలికాస్ట్ చేయడానికి, నిత్యము నిన్ను ఆరాధించమనే కార్యక్రమం ద్వారా ముందుకు వస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభా, ఉదార స్వభావముతో మంచి మనసుతో ముందుకు వచ్చిన ఈ బిడ్డలందరినీ కూడా ఉన్నతంగా బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఈ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరులు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభార్పణలను స్వీకరింతుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము.
కన్నులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యుగ క్రీస్తు బలి అనే కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నారు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళమును నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరే ఓ పవిత్రమైనటువంటి సమయం. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వస్తున్న ఈ పవిత్రమైన సమయం. ఈ బలిపీఠము చెంత ఉన్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన సొంత శరీర రక్తాలుగా మార్చుకుని సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షమయ్యే పవిత్రమైన సమయం. ఈ సమయంలో అడగండి బిడ్డలారా, ఏ ఉద్దేశాలు నెరవేరాలని వచ్చారో, ఏ సమస్యలు తొలగిపోవాలి అని ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా విశ్వాసముతో ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన
పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, పరీక్షలు రాస్తున్న బిడ్డలను, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి బిడ్డలను, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన బిడ్డలను, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మెసేజెస్ ద్వారా, ఫోన్ల ద్వారా అడుగుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దీవ ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరీ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగే యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇంత అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనిందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనుండును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనకు సదా తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో అతనితో జీవింతుమని విశ్వసింపుము. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో కాపాడుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.